అఖిల భారత విద్యార్థి సమైక్య నిర్మల జిల్లా సమితి ఆధ్వర్యంలో పట్టణంలోని ఏఎస్ఐఎస్ఎఫ్ జిల్లా కార్యాలయంలో ముఖ్య నాయకులు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర సహాయక కార్యదర్శి రఘురామ్ హాజరయ్యారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు ప్రారంభమైన నేటికి 20 రోజులు అవుతున్న విద్యార్థులకు కొన్ని చోట్ల స్కూల్ డ్రెస్లు అందలేదని అన్నారు. అవసరమైన మౌలిక సదుపాయాలు లేవని అన్నారు. కొన్ని ప్రాంతాలలో వర్షాకాలంలో విద్యార్థులు శిథిలావస్థలో ఉన్న భవనాలలో భయంకరంగా చదువుకోవాల్సి వస్తుందని అన్నారు. వర్షాలకు పెచ్చులుడి భవనాలు లీక్ అవుతూ విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు తీర్చాలని అన్నారు. వెంటనే అన్ని పాఠశాలలో మౌలిక సౌకర్యాలు కల్పించి అద్దె భవనాలలో నడుస్తున్న గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు నిర్మించాలని కోరారు. నిర్మల్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నేను హాజరవుతూ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైనటువంటి ప్రవర్తించింది. విద్యారంగం సమస్యలు వెంటనే పరిష్కరించాలి. ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ అయితే ఉన్న పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ని విడుదల చేయాలి. దాంతోపాటు సంక్షేమాశలు చదువుతున్నటువంటి విద్యార్థులకు మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలి. దాంతోపాటు అదేవిధంగా స్థానిక సమస్యలు పరిష్కరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. సంక్షేమాశల్లో పెండింగ్లో ఉన్నటువంటి బెస్ట్ అవైలబుల్ బకాయిలను వెంటనే విడుదల